హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను ఫిష్ పులుసు ఎలా చేయాలో చూపించేస్తాను. ఇది చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా అదిరిపోద్ది. మీకు నచ్చుతది. ఫిష్ కర్రీస్ ఎప్పుడు చేసినా ఇలా వెడల్పుగా ఉండే ప్యాన్‌ని తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత అలాగే పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయే వరకు. అల్లం పేస్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోండి. ఎక్కువ వేయకండి. ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చింతపండు గుజ్జును తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ మార్నింగే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇక్కడ చింతపండు పులుసు నేను చిక్కగా తీసి పెట్టేసుకున్నాను. దీన్ని కూడా వేసుకొని ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకోండి. మీరు పులుసు కన్సిస్టెన్సీ ఎలా ఉండాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. చాలా సింపుల్, బ్యాచిలర్స్‌తో సహా ఈజీగా చేసుకోవచ్చు. రాదని అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఎక్కువ మసాలాలు, వేరే వేరే ఇంగ్రీడియెంట్స్ అసలేమి వేయకండి. నేను చూపించే ప్రాసెస్‌లో సింపుల్‌గా చేసుకోండి. ఆ ఒరిజినల్ ఫిష్ ఫ్లేవర్ అనేది పులుసుకి వస్తది. పులుసు కర్రీస్‌లో ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే పడతాయి. కాబట్టి చూసి వేసుకోండి. టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అలాగే కారం వేసుకొని పులుసు చిక్కబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఆయిల్ అంతా పైకి తేలుతది. పులుసు ఉడికిందా లేదా అనేది మీకు తెలియడానికి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. మధ్యలో మూత తీసి కలిపేస్తూ ఉండండి. మీకు అప్పటికే ఆ స్మెల్ వస్తూ ఉంటది. ఈలోపు ఫిష్ పీసెస్‌ని మంచిగా కడిగేసుకోండి. దొడ్డుప్పు ఉంటది కదా! రాళ్ళుప్పు, అది వేసుకొని పైన కింద మంచిగా రబ్ చేసుకుంటూ వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఫిష్ ఫ్రై వీడియోస్ కూడా 2 వెరైటీస్ పెట్టాను. అవి కూడా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఒక స్పూన్ మెంతులు, 1 ½ స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసి మంచిగా రోస్ట్ చేసుకోండి. మెంతులు ఫస్ట్ వేసేసుకోండి. ఎందుకంటే మెంతులు వేగడానికి టైం పడతాయి కాబట్టి. ఇలా మెంతులు ఎర్రగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ ఒక్క మసాలాని మనం యూజ్ చేస్తాము. వేరే ఏమి యూజ్ చేయము. పులుసు బాగా మరుగుతూ ఉంది గదా! చూడండి కొంచెం థిక్‌నెస్ వచ్చింది ఉప్పు, కారం వేసిన తర్వాత. ఇప్పుడు దీంట్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నిటిని వేసేసుకోండి. స్లోగా డిప్ చేసుకోండి. నేను గ్రేవీ ఎక్కువ థిక్‌గా కాకుండా చూస్తున్నాను. చాలా చాలా సింపుల్‌గా టేస్టీగా ఉంటది. మీరొకసారి ఇలా ట్రై చేయండి. ఎలాంటి ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే దాని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది మనకి రావాలి, ఫిష్ ఫ్లేవర్. వేరేవన్నీ ఏస్తే డామినేట్ చేస్తది. అలా కాకుండా సింపుల్‌గా ఇలా చేసుకోండి. అండ్ ఫిష్ పీసెస్ తొందరగా ఉడుకుతాయి కాబట్టి పులుసు చిక్కబడిన తర్వాత మాత్రమే ఫిష్ పీసెస్‌ని వేసుకోండి. ఫిష్ వేసిన తర్వాత ఒక 5-8 మినిట్స్‌కి ఉడుకుతాయి కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటాము. అందుకని పులుసు చిక్కగా అయ్యే వరకు వెయిట్ చేసిన తర్వాత మాత్రమే ఫిష్ పీసెస్‌ని వేసుకోండి. ఎక్కువసేపు ఫిష్ పీసెస్‌ని ఉడికిస్తే అవి బ్రేక్ అయిపోతాయి. ఫిషెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వెంటనే ఇంకొక సైడ్‌కి తిప్పుతున్నాను. ఫిష్ తొందరగా ఉడుకుతది కాబట్టి మీరు గరిటె యూజ్ చేయకండి. జస్ట్ ప్యాన్‌ని పట్టుకొని నేను చూపిస్తున్నట్టు కదిలించండి. ఇలా ఫిష్ షేప్ పైకి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా! నేను ఒకటి చూపిస్తాను మీకు. ఇలా వచ్చిందంటే ఆల్మోస్ట్ కుక్ అయినట్టే. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది గదా! అది మొత్తం వేసేసుకోండి. మొత్తం కలిపి 2 టేబుల్ స్పూన్సే వస్తది. సో, అది మొత్తం వేసేసుకోండి. దీంతోనే మంచి అరోమా వస్తది. జీలకర్ర, మెంతుల పొడి అస్సలు మర్చిపోకండి. మీరు ఏ పులుసు కర్రీస్ చేసినా కూడా దాంట్లో ఈ పొడి వేసుకోండి. చాలా కమ్మగా ఉంటది. మీరొకసారి ఈ ప్రాసెస్‌లో చేసి చూసుకోండి. మీకే నచ్చుతది. ఇంకెప్పటికి ఇలానే చేస్తారు. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇక్కడ. ఫిష్ ఉడికింది. అలాగే పులుసు కూడా దగ్గర పడింది. ఆయిల్ ఇలా పైకొస్తుంది చూస్తున్నారు కదా! సో, ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అయినట్టు.
ఇలా ఆయిల్ పైకొచ్చిందంటే ఇంక మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఫ్లేమ్ ఆఫ్ చేశాను. కాకపోతే ఇది బా బేస్ థిక్‌గా ఉన్నందుకు అలా బాయిల్ అవుతుంది. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.